కీలక నేతలతో పీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పీఏసీ సభ్యురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జూబ్లీహిల్స్ లో రానున్న ఉప ఎన్నికలను ఉద్దేశించుకుని గ్రేటర్, స్థానిక ఎన్నికల వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీలో క్రమశిక్షణ అంశంపై కూడా పీఏసీ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కీలక నేతలతో పీఏసీ సమావేశం అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. వైష్ణవి, గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. దీనికి ఈ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, ఏదైతే పీఏసీ సభ్యులైతే పాల్గొనడం జరిగింది. మొదటగా పీఏసీ సమావేశం ప్రారంభమయ్యే ముందు ఏదైతే పటాన్ చెరువులోని పాశమైలారం జరిగిన సంఘటనలో మృతి చెందిన వారందరికీ కూడా నివాళులర్పిస్తూ కూడా మౌనం పాటించడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఈ పీఏసీ సమావేశానికి సంబంధించి ఒకసారి ఎజెండా కనుక పరిశీలిస్తే బీసీ కులగణనకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు, అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థ ఎన్నికలపైన చర్చ జరగనుంది. ప్రధానంగా స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాము ఉద్యోగ అవకాశాల్లో. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగి ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఆమోదం లభించని నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, జూలై 10న ఈ యొక్క 3 నెలలు రాష్ట్రపతికి బిల్లు పంపించి 3 నెలల్లో పూర్తవుతున్న సందర్భంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన అయితే ప్రధానంగా చర్చ జరగనుంది. ఒకవేళ రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించకపోతే మాత్రం సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళాలా, లేకపోతే పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్ణయం తీసుకోవాలనే దానిపైన చర్చ జరగనుంది. ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గే ఈ యొక్క విషయం పైన అదేవిధంగా కేసీ వేణుగోపాల్ అయితే రాష్ట్ర నాయకులకైతే ఈ యొక్క సూచనలు అయితే చేయనున్నారు. అదేవిధంగా 30 ఏళ్ల పోరాటానికి నిరీక్షణకు ఫలితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా వెంటనే రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క ప్రకటన చేయడం, ఎస్సీ వర్గీకరణ చేసి ఎట్లాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా, భవిష్యత్తులో ఎట్లాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఎస్సీ వర్గీకరణపై కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరగనుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి అటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ విధంగా ఇప్పటివరకు తెలంగాణలో ఏ విధంగా తీసుకెళ్లాలి ఈ కార్యక్రమాన్ని అనే దానిపైన చర్చ జరగనుంది. అంతేకాకుండా సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై అయితే చర్చ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి కూడా
కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. ప్రధానంగా స్థానిక సంస్థల్లో 90% మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లే దానిపైన ఏ విధంగా తీసుకెళ్లారు, స్థానికంగా ఏ విధంగా ఈ యొక్క వ్యూహాలు రచించి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ముందుకెళ్ళి 90% ఈ మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పిఎస్సి సమావేశాల్లో రాష్ట్ర నాయకులందరికీ కూడా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వారందరికీ కూడా సూచనలు సలహాలు అయితే ఇవ్వనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వం ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు తీసుకుంది, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తుంది, ఏదైతే జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రధానంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారా, గ్రామీణ స్థాయి వరకు ఏ విధంగా తీసుకెళ్లామనే దానిపైన పూర్తి వివరాలను అయితే మల్లికార్జున్ ఖర్గేకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రం తీసుకున్న ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేని నేపథ్యంలో కూడా ఈ నెల 14న ఈ యొక్క రేషన్ కార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర లబ్ధిదారులకు అందజేయనున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డుల లబ్ధిదారులకు సన్నబియ్యానికి ఇస్తున్న నేపథ్యంలో కూడా సన్నబియ్యం పథకంకి సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో ఇతర సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం తీసుకుంటున్న స్టాండ్ ఏంటి అని చెప్పేసి దానిపైన పూర్తిగా ఈ యొక్క మల్లికార్జున్ ఖర్గేకి అయితే ఈ యొక్క పిఎస్సి సమావేశంలో అయితే వారికి వివరించున్నారు. అంతేకాకుండా ఈ పిఎస్సి సమావేశంలో అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సామాజిక కోణంలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా చాలామంది ఆశావాహులు కూడా ఈ యొక్క మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేపథ్యం ఉంది. కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క మిగిలిన 3 మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మిగిలిన 3 స్థానాలపై కూడా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో అయితే చర్చ జరగనుంది. సామాజిక కోణంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి కూడా అందరికీ ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో కూడా ఈ యొక్క 3 స్థానాల్లో కూడా ఎవరికి ఏ సామాజిక వర్గానికి కేటాయించినా కానీ సరే ఖచ్చితంగా వారందరూ కూడా పార్టీ లైన్కి కట్టుబడి ఉండాలి మిగతా వారంతా కూడా అని చెప్పేసి చెప్పే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే నిన్న తాజ్ హోటల్లో కూడా ఇక ఎవరైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారందరి నేతలతో కూడా మల్లికార్జున్ ఖర్గే 1-to-1 సమావేశం అయితే నిర్వహించి వారి దగ్గర నుంచి కూడా వారు ఏం చెప్తున్నారన్న కూడా మొత్తం కూడా విన్నపాలన్నీ కూడా వినడం అయితే జరిగిన నేపథ్యంలో కూడా ఈరోజు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరైతే ఆశావాహాలు ఉంటారో మిగిలిన 3 స్థానాలపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ సంబంధించి సర్వే కూడా మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రి వివేక్ కూడా ఈ యొక్క బాధ్యతలు అప్పగించి గ్రౌండ్ స్థాయి కూడా వెళ్తున్న నేపథ్యంలో ఉంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎవరనే దానిపైన చర్చ జరిగే అవకాశం కూడా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కాకుండా కులగణనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిన నేపథ్యంలో కూడా అటు కేంద్రం జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అటు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధాలపైన ఏ విధంగా పోరాటాలు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, కులగణనకు సంబంధించి అటు తెలంగాణను రోడ్ మోడల్గా తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన ఏ విధంగా చేసిందనే దానిపైన కూడా ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గేకి అయితే ఈ యొక్క కులగణనకు సంబంధించి వివరించనున్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ 3 భాగాలుగా ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కులాలను ఈ యొక్క విభజించిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం వెళ్ళిద్దని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించి మల్లికార్జున్ ఖర్గేకు అయితే పూర్తి వివరాలు అందించనున్నారు. ప్రధానంగా దేశంలో జరుగుతున్న కులగణనకు
తెలంగాణనే రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది అనే దానిపైన ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే మల్లికార్జున్ ఖర్గేకి వివరించడం. అంతేకాకుండా స్థానిక సంస్థలకు సంబంధించి ప్రధానంగా అటు 42% రిజర్వేషన్ ఒకవేళ అమలు కాని నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అటు కోర్టు ద్వారా ఈ యొక్క తమిళనాడు తరహాలో కోర్టు ద్వారా ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపే విధంగా వెళ్ళాలా, లేదు అనంటే సంస్థాగతంగా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరగడం. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా మొత్తంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క సమావేశంలో అయితే సూచన చేయనున్నారు. ప్రధానంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో జై సంవిధాన్ సంబంధించి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహించారు, గ్రామీణ స్థాయిలో ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లారు, ఈ అబ్జర్వర్ల దగ్గర నుంచి మొత్తంగా కూడా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో ఈ యొక్క నివేదిక పైన చర్చ జరగనుంది. అంతేకాకుండా ఈ నివేదికలన్నీ కూడా మల్లికార్జున్ ఖర్గేకి అయితే వారు అందజేయనున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి 4 అంశాలు ఎజెండాగా ఈ యొక్క పిఎస్సి సమావేశం అయితే కొనసాగనుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థలు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అన్న దానిపైన, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికపైన ప్రధానంగా చర్చ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.